హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్స్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా VXi 2022 మోడల్ అండి. వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా 7 సీటర్ వెహికల్స్ కావాలనుకుంటే కూడా మన దగ్గర ఉన్నాయి మారుతి వెహికల్స్. అండ్ 7 సీటర్లో ఎర్టిగా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసి 7 సీటర్ మారుతి ఎర్టిగా అండ్ 2022 మోడల్ VXi. ఓన్లీ 50,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ కూడా చాలా బాగుంది మీరు చూసినట్టయితే. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు మారుతిలో మనకు 7 సీటర్ అంటే ఎర్టిగానే ఉంది. దాని తర్వాత XL6 వస్తుంది. XL6లో 6 సీటరే ఉంటుంది. సో కాబట్టి చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటి అంటే మారుతి ఎర్టిగా. మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, రీసేల్ వాల్యూ ఉంది, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. సో ఎక్స్టర్నల్ లుకింగ్ అయితే చాలా బాగుంది వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్డ్ వెహికల్ అండి. ఓన్లీ ఓన్ ప్లేట్ అంటే హోమ్ పర్పస్ యూజ్ చేసిన వెహికల్ ఇది. అండ్ ఎవరికైనా 7 సీటర్ వెహికల్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ కూడా చూడండి మీరు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది లేదు, చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ఒకసారి మీరు సైడ్ నుండి సైడ్ వ్యూ చూసినట్టయితే కూడా చూడండి, చాలా బాగుంది వెహికల్. సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఒకసారి చూసినట్టయితే మీకు బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా బాగుంది వెహికల్. నుంచి వ్యూ చూస్తున్నారంటే మీకు వెనకాల ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ కూడా 3 మెంబర్స్ చిన్నపిల్లలు ఎవరైనా కూర్చున్నా, మధ్యలో 4 మెంబర్స్. అక్కడ మీకు డ్రైవర్, కో డ్రైవర్ మొత్తం కలిపి 7 సీటర్ వెహికల్ అండి మారుతి ఎర్టిగా. పెట్రోల్ వెహికల్. మైలేజ్ కూడా మనకి 18 దాకా ఇస్తుంది. అండ్ న్యూ షేప్ వెహికల్ ఇది, చాలా బాగుంది వెహికల్. ప్రైజ్ వచ్చేసి మనకి 1130 చెప్తున్నారు. 1130 నెగోషియబుల్ ఉందండి. అండ్ ఎందుకంటే మీకు షోరూమ్కిను బయట వచ్చే రోడ్కి వచ్చేసరికి మీకు చాలా తక్కువగా, అంటే ప్రైస్ చాలా తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఉన్న డిమాండ్ అట్లా ఉంటుంది. మారుతి ఎర్టిగా వెహికల్స్ చాలా డిమాండ్ ఉంటాయి మార్కెట్లో. ఇవి వెహికల్స్ రాగానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేసేంత వరకు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నేనైతే దీని గురించి మీకు చెప్తున్నాను. అండ్ ఇట్లాంటి వెహికల్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. మీరు ఏమన్నా వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ లుకింగ్ చూసాం మనం, ఇప్పుడు ఇంటర్నల్ లుకింగ్ కూడా చూద్దాము వెహికల్ ఏ విధంగా ఉందనేది. ఇంటర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. దీనికి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉన్నాయి, మిర్రర్ ఫోల్డింగ్ ఆప్షన్. ఇది కామన్గా ప్రతి ఒక్క వెహికల్కి వచ్చేస్తుంటాయి. ఈ వెహికల్ కూడా ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు స్టీరింగ్కి ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు. అండ్ డ్రైవర్, కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ ఉంది, ఏసీ ఉంది, మాన్యువల్ ఏసీ. ఒకసారి మనం వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాము ఎలాంటి సౌండ్. పెట్రోల్ వెహికల్ చాలా తక్కువ సౌండ్ ఉంటుంది. ఓన్లీ 39,000 కిలోమీటర్లు, 39,300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా 7 సీటర్ వెహికల్, తక్కువ తిరిగిన వెహికల్ కావాలనుకుంటే మీరు కింద ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి స్టీరింగ్కి కూడా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. బ్లూటూత్ కనెక్షన్ ఉంది మనకి. ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే వెనకాల రివర్స్ సెన్సార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. వెహికల్ స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేసిన సౌండ్ కూడా రావట్లేదు, అంతా నీట్గా ఉంది. ఇంజన్ అంతా స్మూత్గా ఉంది వెహికల్ వచ్చేసి. వెనకాల చూసుకున్నట్టయితే మీకు వెనకాల 7 సీటర్ కాబట్టి మిడిల్ ఫేస్ కూడా చూస్తాను మీకు. మిడిల్లో ఈ విధంగా 3 నుంచి 4 దాకా కూర్చోవచ్చు ఈజీగా. బిగ్ పర్సన్స్ అయితే 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. స్మాల్ పర్సన్స్ అయితే మనకి 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. వెనకాల కూడా చూసినట్టయితే మీకు
పూర్తిగా వెనకాల చూసినట్టయితే మీకు వెనకాల చిన్నపిల్లలు 3 కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు అయితే 2 హాయిగా కూర్చోవచ్చు. అండ్ బాటిల్ హోల్డర్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎర్టిగా గురించి తెలుసు కాబట్టి అయినా కూడా మీకు ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వెహికల్లో ఏమేమి ఉన్నాయని. ఒకవేళ ఈ వెహికల్ కనుక కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర 2012 నుంచి 2022 మోడల్ వరకు రెగ్యులర్గా వస్తుంటాయి వెహికల్స్, 7 సీటర్ వెహికల్స్. సో మన దగ్గర చెప్పాను కదండి, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసింటారు, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఇదేం ఫిక్స్ ప్రైస్ కాదండి, నేను చెప్పిన ప్రైజు. ఇది 2022 మోడల్, 39,300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. పెట్రోల్ వెహికల్, మారుతి వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి 1130 కోట్ చేశారు. మనం కనుక వచ్చి మాట్లాడుకున్నట్టయితే ప్రైస్ తగ్గుతుందండి. ప్రైస్ ఇంతుందని మీరు భయపడొద్దు. ప్రైస్ నెగోషియేషన్లో మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా మీకు ప్రైస్ నెగోషియేషన్లో హెల్ప్ చేస్తారండి. అండ్ ఇంకా నెక్స్ట్ మీకు ఇంకో వెహికల్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న 7 సీటర్ వెహికల్స్ వచ్చేసి మహీంద్రా వెహికల్స్ ఉంటాయండి. బొలెరో, మనం మహీంద్రాలో ఎక్కువ చూసేది XUV500, బొలెరో, స్కార్పియో ఇట్లాంటి వెహికల్స్. అండ్ బొలెరో వచ్చేసి మనకి ఫీల్డ్లో చాలా బాగుంటుంది. దాని తర్వాత స్కార్పియో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దానిలో మహీంద్రా TEV300 కూడా ఒక 7 సీటర్ వెహికల్ ఉందండి మహీంద్రాలో. ఇది చాలామందికి తెలియదు. దానిలో ఏంటంటే బొలెరో రఫ్ లుక్గా ఉంటుంది. అదే మోడలు ఇప్పుడు మనకి బొలెరో నియో అని కొత్త మోడలు ఇదే షేప్లో తీసింటారు. బట్ అంతకుముందు దీన్ని TEV300 దాని పేరుతో తీసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఈ వెహికల్ వచ్చేసి 7 సీటర్, 2019 మోడల్, డీజిల్. ఈ వెహికల్ వచ్చేసి 2015 నుంచి 2020 వరకు కూడా ఈ వెహికల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి 7 సీటర్స్లో. ఒకవేళ బొలెరో కాకుండా కొంచెం నీట్ గుడ్ కండిషన్లో ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ రఫ్ అండ్ టఫ్. అండ్ ఇది దీనికి వచ్చేసి రేర్ వీల్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి హిల్ స్టేషన్లో కానీ కొంచెం రఫ్ ప్లేస్లలో కానీ కూడా దీని పికప్ కూడా చాలా బాగుంటుంది. ఇంజన్ పవర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. అండ్ ముందర లుకింగ్ అయితే చాలా హైట్లో అండ్ వీవింగ్ కూడా మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది వెహికల్. బొరెలా కాకుండా కొంచెం స్మూత్ అండ్ రఫ్, రెండు స్మూత్ రోడ్స్, రఫ్ రోడ్స్ రెండు యూజ్ చేయొచ్చు దీన్ని. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ ఉంది. ఎక్స్టర్నల్ లుకింగ్ చూడండి మీరు దీన్ని ఒక్కసారి, చాలా హైట్లో చాలా బాగుంటుంది వెహికల్. మొత్తం ఎక్స్టర్నల్ లుకింగ్ చూసిన తర్వాత మనం ఇంటర్నల్ లుకింగ్ చూద్దాము. ఎక్స్టర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే వెహికల్ చాలా బాగుంటుంది. రఫ్ లుక్ కాకుండా కొంచెం నీట్ గుడ్ కండిషన్లో కొంచెం స్మూత్ లుకింగ్ ఉంటుంది బొలెరోలా కాకుండా. ఇది కూడా 7 సీటర్ వెహికల్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది. మార్కెట్లో కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది దీనికి. స్పేర్ పార్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇది చూసినట్టయితే మహీంద్రా ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్ TEV300 అండి. దీనిలో మనకి వచ్చేసి 6 వేరియంట్స్ దాకా ఉంటాయి. ఒకటి T4, T4+, T6, T6+, T8, T8+, T10, T10+, ఈ విధంగా మనకి 8 వేరియంట్స్ దాకా కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తున్న వచ్చేసి T6+ అండి. దీనిలో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కూడా బ్యాక్ వైపర్ ఇచ్చారు, డీఫాగర్ ఉంది. వెనకాల సీట్ కూడా మనకి ఈ విధంగా అరేంజ్ చేయబడింది, ఒక బొలెరో ఏ విధంగా అరేంజ్ చేయబడి ఉంటుందో. నెక్స్ట్ వెనకాల చూసినట్టయితే మీకు సీటర్స్ కూడా ఇట్లా సైడ్కి ఇచ్చింటారు మనకి ఈ విధంగా సీట్ అరేంజ్మెంట్. ఇది మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. కూర్చోవాలనుకునే వాళ్ళకి ఫోల్డింగ్ తీసేసి సీట్ల మాదిరిగా కూడా కూర్చోవచ్చు. లగేజ్ పరంగా అయితే కూడా మీకు లగేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. వెహికల్ ఎక్స్టర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. ఇది వచ్చేసి పవర్డ్ బై ఎమ్వాక్ ఇంజన్ అనేది యూజ్ చేస్తారు. ఈ ఇంజన్ వచ్చేసి ఎమ్వాక్ ఇంజన్. అండ్ ఎక్స్టర్నల్ లుకింగ్ చాలా బాగుంది. అండ్ ఇంటర్నల్గా కూడా ఒకసారి చూద్దాము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి దీనిలో అనేది. లోపల ఏ విధంగా స్పేసియస్గా ఉంటుంది, 7 మెంబర్స్ ఈజీగా ఎట్లా కూర్చోవచ్చు. ఈ వెహికల్ అయితే హైట్ పర్సనాలిటీ వాళ్ళకి చాలా బాగుంటుంది. ముందర వీవింగ్ కూడా, రోడ్ వీవింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే మనకి సేమ్ బొలెరో లాగానే బట్ స్మూత్ లుకింగ్ వెహికల్.
ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. అండ్ ముందర కూడా మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, 4 పవర్ విండోస్ ఉన్నాయి కామన్గా. మనకి ఇంటర్నల్ స్టీరియో, ఏసీ, పవర్ స్టీరింగ్ అండ్ అదంతా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ముందర చాలా బాగుంది, ఆ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు ఫ్రంట్ సీటింగ్ చూసాము. ఇప్పుడు మిడ్ రేంజ్లో ఏ విధంగా ఉంటుంది, సీట్ కెపాసిటీ ఏంటి అవన్నీ చూద్దాము. మిడ్లో కూడా చాలా ఈజీగా 3 మెంబర్స్ కానీ కొంచెం బక్కపల్చని వ్యక్తులు అయితే 4 మెంబర్స్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఈ సీట్ ముందర తీసుకున్నట్టయితే లెగ్స్ కూడా చాలా బాగుంటుంది. హైట్ పర్సనాలిటీకి అయితే ఈజీగా కూర్చోవచ్చు. 7 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. వెనకాల 2 మెంబర్స్ ఇందాక చెప్పినట్టు సీట్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది మనకి వెనకాల. ఇక్కడ కూడా మనకు 3 మెంబర్స్, ఇక్కడ 1 మెంబరు, మొత్తం 7 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి, రెగ్యులర్గా వస్తుంటాయి. టీవీ 300 వెహికల్స్ కూడా. నెక్స్ట్ ఆప్షన్ మంచి ఆప్షన్, బొలెరో, స్కార్పియో కాకుండా కొంచెం స్పెషల్గా హైట్ పర్సనాలిటీస్కి చాలా బాగుంటుంది. రేట్ కూడా రిలయబుల్గా ఉంటుంది. అండ్ బొలెరోను, స్కార్పియోను ఫిల్ చేయడానికి ఈ టీవీ 300 అనేది రిలీజ్ చేశారు మార్కెట్లోకి. చాలా బాగుంటుంది వెహికల్. మీరు కనుక ఈ వెహికల్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దీనిలో మనకి 2015 నుంచి 20 వరకు కూడా మోడల్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. అండ్ మన దగ్గర కూడా వెహికల్స్ 5-6 వెహికల్స్ దాకా టీవీ 300 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి ఈ వెహికల్స్. ఒకవేళ మారుతి కాకుండా నెక్స్ట్ ఆప్షన్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇది నా బెస్ట్ చాయిస్ అండి. చాలా బాగుంటుంది వెహికల్. అండ్ మీకు ఒకసారి అవుట్లుక్ మొత్తం ఒకసారి చూడండి మీరు. అండ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు వెహికల్ చూశారు కదా, ఇలాగే మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటాయి వెహికల్స్. రెగ్యులర్గా మీకు వెహికల్స్ కావాలి, ఎందుకంటే మీరు ప్లాన్ చేసుకునేది ఎప్పుడో అండ్ వెహికల్ చూసేది ఎప్పుడో తెలీదు. రెగ్యులర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా కార్లు కావాలంటే యూజ్డ్ కార్ వెహికల్స్ ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, షార్ట్స్ కూడా చూడండి మీరు, అండ్ షేర్ చేయండి. చాలామందికి వెహికల్స్ ఇప్పించడం అనేది జరిగింది. అండ్ మంచి వెహికల్ అంటే యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడ్డెడ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఛానల్ని వ్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద స్క్రోల్ అవుతూ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మీరు. రెగ్యులర్గా వీడియోస్ చూడండి మీరు, మీకు అన్నీ క్లియర్గా తెలుస్తుంది. హ్యాచ్ బ్యాక్ అంటే ఏంటి, సెడాన్ అంటే ఏంటి, అండ్ 7 సీటరు, ఎస్యూవీ వెహికల్స్ అండ్ ఇట్లాంటి వెహికల్స్ కూడా మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయబడుతుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.